Guys, welcome to my channel. In this video we are going to making a solar moisture sensor with Arduino UNO. So దీనికి మనకు కావాల్సిన కాంపోనెంట్స్ వచ్చి Arduino UNO ప్లస్ సాయిల్ మాయిశ్చర్ సెన్సార్ 5 volts రిలే. సో 5 volts రిలే అన్నమాట. సో నెక్స్ట్ వచ్చి బ్యాటరీ హెచ్డబ్ల్యూ బ్యాటరీ లేదా లిథియం అయాన్ బ్యాటరీ 3.7 volts. సో ఆ విధంగా ఉంటుంది. సో బ్యాటరీ ఒకటి, జంపర్ వైర్స్, నెక్స్ట్ DC పంపు మోటారు. ఓకేనా. సో వాటర్ పంపు. సో ఫస్ట్ మనకి సర్క్యూట్ అనేది బాగా అండర్స్టాండింగ్ చేసుకోవాలి. సో మనకు ఒకవైపు డిజిటల్ పిన్స్ ఉంటాయి, ఒకవైపు అనలాగ్ పిన్స్ ఉంటాయి. సో ఓకేనా. మనకు సాయిల్ మాయిశ్చర్ సెన్సార్ ప్లస్ LM393 అనే మాడ్యూల్తో ఒకటి వస్తుంది అనమాట. ఓకేనా. ఇక్కడ మనకి పొటెన్షియోమీటర్ లాగా ఒక ట్రిమ్ పాట్ పొటెన్షియోమీటర్ అనేది ఉంటుంది ఈ మాడ్యూల్లో. సో ఈ మోయిశ్చర్ సెన్సార్లో 2 polarities అనేటివి, 2 వైర్లు అనేవి కనెక్ట్ అయి ఉంటాయి. సో మనకి ఈ 2 వైర్ల నుంచి LM393కి కనెక్ట్ చేసుకోవాలి 2 వైర్ని. సో మనకి ఇక్కడ ప్లస్ మైనస్ అనేటివి ఏం మెన్షన్ చేయరు, ఎలా అయినా మనం పొలారిటీస్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ LM393కి ఒకవైపుగా మనకి 4 pins అనేటివి ఉంటాయి. ఓకేనా. VCC, గ్రౌండ్, DO, AO. సో ఇక్కడ మనము DO అనేది కనెక్ట్ చేయము. సో VCC పిన్, గ్రౌండ్, AO ఈ పిన్స్ మనం కనెక్ట్ చేసుకుంటాం. VCC పిన్, గ్రౌండ్ని అనలాగ్ పిన్ సైడ్ కనెక్ట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ A0ని కూడా మనం అనలాగ్ పిన్స్ దగ్గరే మనం కనెక్ట్ చేసుకుంటాం. ఓకేనా. సో దిస్ ఈజ్ ఒక పార్ట్, ఇదంతా ఒక పార్ట్. నెక్స్ట్ మనకి రిలే పార్ట్కి వస్తే, సో రిలే ఏంటి అంటే మనకి సర్క్యూట్ అనేది రిలే ఒక స్విచ్ లాగా వర్క్ అవుతుంది. ఓకేనా. ఈ రిలేకి ఒకవైపు మనకి 3 pins అనేవి ఉంటాయి. నార్మల్ ఓపెన్, మిడిల్లో ఉండేది కామన్, నెక్స్ట్ వన్ వచ్చి నార్మల్ క్లోజ్డ్. సో ఈ 3 pins ఉంటాయి. ఓకేనా. మిడిల్లో ఉన్నటువంటి పిన్కి మనం DC మోటార్ నుంచి ఒక వైర్ని కనెక్ట్ చేసుకోవాలి. సో పాజిటివ్నే కనెక్ట్ చేసుకోండి. ఓకేనా. పాజిటివ్ వైర్ని మిడిల్ పిన్కి ఇచ్చేయాలి. సో ఇంకో వైర్ని మనం బ్యాటరీ కనెక్షన్ ఇచ్చి మైనస్ని ఇంకో బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్ని నార్మల్లీ క్లోజ్డ్ పిన్కి కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ రిలేకి ఇంకో సైడ్ మనకి VCC, గ్రౌండ్, ఇన్పుట్ అనమాట. సో 3 pins ఉంటాయి. ఈ పిన్స్ని మనం పిన్ని మనం డైరెక్ట్గా డిజిటల్ పిన్ 4 pin దగ్గర ఇవ్వాలి, కనెక్ట్ చేయాలి. సో ఏ పిన్కైనా కనెక్ట్ చేసినప్పుడు ఆ పిన్ ఖచ్చితంగా మనం ప్రోగ్రాంలో మెన్షన్ చేయాలి. ఆ మెన్షన్ చేస్తేనే ప్రోగ్రామ్ అనేది మనం ఆర్డినో ఈ పోర్ట్ దగ్గర పంపిస్తాం కదా, అప్లోడ్ చేసినప్పుడు ఆ పిన్ యాక్టివేట్ అయ్యి మనకి ఈ సర్క్యూట్ అనేది ఎనేబుల్గా వర్క్ అవుతుంది అనమాట. నెక్స్ట్ గ్రౌండ్ పిన్ VCC. సో గ్రౌండ్ తీసుకొచ్చి మనకి ఎక్కడ ఇచ్చాం, అనలాగ్ సైడ్ ఇచ్చాం. సో నెక్స్ట్ VCC పిన్ కూడా మనం 5 voltsకి కనెక్ట్ చేస్తాం. సో ఇది సింపుల్ స్కీమాటిక్ డయాగ్రామ్ సాయిల్ మాయిశ్చర్ సెన్సార్ యూజింగ్ ఆర్డినో. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, LM393 మోడల్కి VCC, గ్రౌండ్, DO, AO మనము సర్క్యూట్లో చూపించిన విధంగానే మనం 3 వైర్స్ని కనెక్ట్ చేసాం. సో VCC పిన్ని మనం ఎక్కడ యూజ్ చేయాలి, సో అనలాగ్ సైడ్లో మనము సో VCC పిన్కి కనెక్ట్ చేసాం రెడ్ వైరు. నెక్స్ట్ వన్ వచ్చి బ్లాక్ వైర్ ఏంటి, గ్రౌండ్కి కనెక్ట్ చేసాం బ్లాక్ వైర్ని తీసుకొచ్చి. నెక్స్ట్ వచ్చి బ్రౌన్ వైర్ ఏంటి, A0 కదా. సో A0 కాబట్టి A0కి కనెక్ట్ చేసాం. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చి ఇక్కడ ఇది రిలే. సో రిలే మాడ్యూల్. సో రిలే మాడ్యూల్ ఏంటి మనకి VCC, గ్రౌండ్, ఇన్ పిన్. సో VCC పిన్ ఏంటి మనకి +5 volts దగ్గర ఇచ్చాం మనం. ఓకేనా. +5 volts దగ్గర ఇచ్చాం. నెక్స్ట్ గ్రౌండ్ పిన్ ఇది ఎల్లో వైరు గ్రౌండ్కి ఇచ్చేసాం. నెక్స్ట్ వన్ వచ్చి ఇన్ పిన్ కనబడుతుందా ఇక్కడ. సో ఇన్ పిన్ వచ్చి డిజిటల్ పిన్ దగ్గర మనకి 4th pin దగ్గర ఇచ్చాం. ఓకేనా. 4th pin దగ్గర డిజిటల్ పిన్ అనేది ఇచ్చాం. నెక్స్ట్ ఈ రిలేకి మిడిల్లో మనకి కామన్ అనేది ఉంటుంది. ఇక్కడ నార్మల్ క్లోజ్డ్, నార్మల్ ఓపెన్. నార్మల్ ఓపెన్, నార్మల్ క్లోజ్ ఈ పక్క. సో ఇది మనకి DC పంప్ అనుకుంటే, సో ఇది DC పంపు. సో పంప్ పాజిటివ్ వైర్ వచ్చి మనం మిడిల్లో ఇచ్చాం. ఓకేనా. బ్యాటరీకి నెగిటివ్ ఇచ్చేసాం. నెక్స్ట్ బ్యాటరీ నుంచి పాజిటివ్ టెర్మినల్ని సో ఇక్కడ కింద సాల్డరింగ్ చేసాం. సో కింద సాల్డరింగ్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడైనా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మనం సో ఈ విధంగా కనెక్ట్ అయిన తర్వాత, సో ఈ సాయిల్ మాయిశ్చర్ సెన్సార్ ఏంటంటే మన భూమిలో వాటర్ కంటెంట్ ఉంటే అప్పుడు ఈ మోటార్ అనేది వర్క్ అవ్వదు.
ఓకేనా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ మోటార్ ఇలా ఉంది, ఇది వాటర్లో ఉందనుకోండి, ఇది మట్టి ఉందనుకోండి ఇక్కడంతా. సో మట్టిలో ఈ సెన్సార్ అనేది ఉంది. ఎప్పుడైతే ప్లేస్ చేస్తామో మట్టిలో తేమ ఉంటే ఈ మోటార్ అనేది వర్క్ అవ్వదు. ఈ మట్టిలో తేమ శాతం లేదు అంటే అప్పుడు ఇది సెన్స్ చేసి ఈ LM393 ద్వారా సిగ్నల్స్ అనేటివి ఆర్డినోకి పంపించి ఆర్డినో ద్వారా ఈ రిలే స్విచ్ అనేది వర్క్ అయ్యి బ్యాటరీ ద్వారా పవర్ అనేది డీసీ మోటార్కి పంపి ఈ డీసీ మోటార్ అనేది స్టార్ట్ అయ్యి నీళ్ళు అనేది మొక్కకు పోస్తుంది. మొక్కకు పోసిన తర్వాత ఇది మళ్ళీ తేమ అనేది దీనికి టచ్ అవుతుంది కదా. సో ఎప్పుడైతే మళ్ళీ దీనికి వాటర్ కంటెంట్ అందుతుందో ఈ సెన్సార్, ఈ కండక్టివ్ మెటీరియల్స్ అనేటివి కనెక్ట్ అయ్యి తర్వాత మళ్ళీ ఇది అనేది ఓకే వాటర్ వచ్చింది, మొక్కకి నీళ్ళు అందింది అని సిగ్నల్ అనేది మళ్ళీ LM393 మాడ్యూల్ ద్వారా ఆర్డినోకి పంపించి ఇంకా తర్వాత ఈ మోటార్ అనేది ఆగిపోతుంది ఈ స్విచ్ ద్వారా, ఈ రిలే స్విచ్ ద్వారా. సో ఈ అసలుకి సెన్సార్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది ఆల్రెడీ మన వీడియోలో అప్లోడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. So if you like this video, please like, share and subscribe. Thanks for watching.